ప్రస్తుతం మనకు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఈ మూవీ 2013లో వచ్చింది. ప్రజెంట్ మనకు అమెజాన్ ప్రైమ్లో ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. మూవీ తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. కాకపోతే మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇది హాలీవుడ్ మూవీ కాదు, ఇది ఒక రాడ్ మూవీ అనే చెప్పవచ్చు. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్ లేవు. కాకపోతే క్లైమాక్స్లో కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. ఆ ఒక్క సీన్ స్కిప్ చేస్తే మిగతాదంతా కూడా ఫ్యామిలీతో కలిసి కూడా చూడవచ్చు. కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీని అయితే లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే సూర్యుడి నుండి వచ్చే అతిశక్తి వల్ల ఆకాశంలో నుండి భారీగా మెరుపులు భూమి మీదకు వస్తూ ఉంటాయి. ఈ మెరుపుల వల్ల భూమి, అదేవిధంగా భూమి మీద ఉన్న జనాలు చనిపోతూ ఉంటారు. భూమి కూడా నాశనం అవుతూ ఉంటుంది. ఇక కొంతమంది కలిసి ఈ మెరుపులను ఆపడానికి ఏం చేస్తారు, అసలు ఈ మెరుపులు ఎలా వస్తాయి, దానికి గల కారణాలు ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే ప్రైమ్లో చూడాల్సిందే. చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే పెద్దగా ఏమీ లేదు. ముఖ్యంగా మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మెయిన్గా సెకండ్ హాఫ్ అయితే మరీ దారుణంగా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. అలాగే ఈ మూవీలో ఉండే గ్రాఫిక్స్, విజువల్స్ కూడా అంతలా ఏమీ లేదు. చాలా లోగా ఉండడం జరిగింది. కాకపోతే మూవీ స్టార్టింగ్ అయితే కాస్త బాగుంటుంది. తర్వాతకి రాను మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళాక మూవీ అయితే అంత ఇంట్రెస్టింగ్గా ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఏమీ లేదు. స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. ఫైనల్గా మూవీ అయితే ఏమీ బాగోలేదు. సో లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.